హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే అంటే ఎవరి ఇంట్లో అయినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈరోజు కూడా మా ఇంట్లో చికెన్ కర్రీ చేసాము. ఎలా చేసాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. మిస్ కాకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి. ముందుగా అయితే చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి యాడ్ చేసామో చూసేయండి. చికెన్లో తగినంత కారం, ఇంకా ఉప్పు, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా కుక్ చేసుకోవచ్చు. ఎలా కుక్ చేసినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. తర్వాత కర్రీలో కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి, ఆనియన్, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత మనకి చికెన్లో కావాల్సింది గ్రేవీ. సో గ్రేవీ కోసం నేనైతే టమాటా యూజ్ చేస్తాను. టమాటాను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. దాని తర్వాత కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉండగా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ టమాటాస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ టమాటాస్ని మిక్స్లో వేసుకొని అండ్ మీకు కావాల్సితే కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ పౌడర్ వేసాను, అది మీకు ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాని తర్వాత చికెన్ కూడా మనం ఆల్రెడీ వేగుతున్న పచ్చిమిర్చి, ఆనియన్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. కింద అడుగంటుతూ ఉంటుంది, అడగంటకుండా అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి మనం అలా వదిలేస్తే లోపల మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలి. మనం కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ కోకోనట్ పౌడర్ అయితే ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. అది మనకు చూడండి ఆయిల్ పైకి తేలుతూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చికెన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుందని కూడా అంటారు. మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే మీకు వస్తాయి. అండ్ నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. దాని తర్వాత ఇప్పుడు నేను మూత ఓపెన్ చేసి తీసి కలుపుతున్నాను. చూడండి ఎలా ఉందో. అండ్ దాని తర్వాత కొన్ని వాటర్ మీరు యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటే జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మీ ఇష్టం, మీ ఆప్షన్, దాన్ని బట్టి మీకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసాను. ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి తీసాను. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. దాని తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. మీరు కూడా ట్రై చేసుకోండి మీ ఇంట్లో. ఇలా గ్రేవీతోని బాగుంటుంది. చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే మంచిగా వైట్ రైస్లోకి చికెన్ కర్రీ వేసుకొని అయితే తిన్నాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి.